పురుషోత్తం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిథున, రుద్రకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హరివర్ధన్. ఇంతకు ఏం జరిగింది? పురుషోత్తం వల్ల ప్రాణాపాయ స్థితిలో మిథున ఉండడమేంటి? మరి రుద్రకు దిమ్మ తిరిగే షాకు హరివర్ధన్ ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సంక్రాంతి పండగకి వచ్చిన ఇంకా తన అక్క మొత్తం మీరు చూసుకున్నట్లయితే సంక్రాంతి పండగకి వాళ్ళ నాన్న ప్రతి సంవత్సరం బట్టలు ఇచ్చేవాడని ఇవ్వలేదని బాధపడుతూ ఉన్న దేవా మిథున దగ్గరికైతే ప్రమోద్ని అలాగే చందు ఇద్దరు వచ్చి వాళ్ళ అత్తమామలు వాళ్ళ కోసం పంపించిన బట్టలు ఇస్తారు. అమ్మా నాన్న స్థానంలో ఉండి మేము మీకు ఈ బట్టలు ఇస్తున్నాంరా, మీకు ఎవరూ లేరని బాధపడకండి, మీకు మేము ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాము. నాన్న కోపం ఎక్కువ రోజులు నిలబడదు, ఎందుకంటే మా ఇద్దరికంటే నాన్నకు నువ్వంటేనే ఇష్టం కదా. ఖచ్చితంగా నీ మీద ప్రేమ ఎక్కువే, కొన్ని రోజులంతే, తర్వాత నాన్న మళ్ళీ తనంతట తనే మిమ్మల్ని ఇంట్లోకి పిలుస్తారు, అందరితో పాటు కలుపుకుంటారు. మిథునను పెళ్లి చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా చందు ప్రమోద్ని మాట్లాడేసరికి సరే నాన్న చూస్తే మళ్ళీ కోప్పడతారు, వెళ్ళొస్తాము అంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి చాలా సంతోషపడతారు. నాన్న చేతుల మీద బట్టలు తీసుకోలేదనుకున్నాను, నాన్న లాంటి అన్న చేతుల మీద బట్టలు తీసుకున్నాను, చాలా సంబరంగా ఉందని. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకుని ఇద్దరు కూడా రెడీ అయ్యి మిథున కాస్త బయట వాకిట్లో ముగ్గు వేస్తూ ఉంటుంది. ముగ్గు వేస్తూ ఉండేసరికి లక్కీ వచ్చి రెడీ చేయమని గానే రెడీ చేసి చక్కగా అందంగా రెడీ చేసి పంపించేసరికి ఎవరే నిన్ను రెడీ చేశారు అనగాని అది అనగానే మిథున పిన్నే రెడీ చేసింది తాతయ్య అని చెప్పనేసరికి తన మీద కోప్పడితే తను మళ్ళీ బాధపడుతుందని ప్రమోదిని అని పిలిచి ప్రమోదిని మీద సీరియస్ అవుతాడు. ఇంకా సత్యమూర్తి అయితే రాకపోకలు వద్దు అని చెప్పాను కదా, మరి ఎందుకు అనగానే మీరు చెప్తే మేము ఉంటాం మామయ్య, కానీ లక్కీకి వాళ్ళు పరాయి వాళ్ళు విరోధులు అని తెలియదు కదా, మీకు వాళ్ళ మీద కోపం ఉందని లక్కీకి తెలియదు కదా. లక్కీ మిథున గురించి నా చేత చాలాసార్లు విన్నది, అందుకనే మిథునని చూసిన తర్వాత తన నడవడిక తన మాట తీరు తను బాగా నచ్చింది లక్కీకి, అందుకే మిథున కోసం వెళ్తుంది. తనను నేను ఆపలేను కదా మామయ్య. లక్కీ ఎన్ని రోజులుంటుంది? పండగ అన్ని రోజులే కదా, పండగ తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళిపోతుంది కదా లక్కీ అని చెప్పనేసరికి సర్లేండి వదిలేసేయండి అని చెప్పి ఇంకా అక్కడ మ్యాటర్ అక్కడితో వదిలేస్తారు. ఇంకా అలా వదిలేసిన తర్వాత ఇంకా వీళ్ళని ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా పురుషోత్తం ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రా దేవా అని చెప్పాను, కానీ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మిథున కోసం నీ కోసం బట్టలు తీసుకున్నాను, మీ నాన్న మీ మీద కోపంగా ఉన్నాడు కాబట్టి మీకు బట్టలు తీసుకుని ఉండడు, మీరు ఇప్పుడు మీ చేతుల్లో డబ్బులు కూడా ఉండవు కాబట్టి డబ్బులు తీసుకో, ఇదిగో మిథున కోసం నెక్లెస్ కూడా తీసుకున్నానంటూ అన్నీ కలిపి తనకి ఒక పళ్ళెంలో పెట్టి ఇవ్వు అని తన భార్యకు చెప్తాడు. వద్దన్నా అని చెప్పనేసరికి అదేంట్రా దేవా, ఇంతకు ముందు నేను నీకు ఏమిచ్చినా వద్దు అని అనేవాడివి కాదు, ఇప్పుడేంటి ఏమిస్తున్నా గాని వద్దు అంటూ తిరస్కరిస్తున్నావు? మొన్న ఇంటికి వచ్చినప్పుడు కూడా అలానే చేశావు, ఇప్పుడు అలానే చేస్తున్నావు, ఏమైందిరా నీకు అని చెప్పను గాని వద్దన్నా, ఇవన్నీ తీసుకోవడం నా భార్యకి ఇష్టం లేదు, నా భార్యకి ఇష్టం లేని పని నేను చెయ్యాలనుకోవట్లేదు, తన సంతోషమే నా సంతోషం, తను నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మళ్ళీ మిథున నేనే కావాలని నేను మారానని నమ్మి నా దగ్గరికి వచ్చింది, తన నమ్మకాన్ని నేను వమ్ము చేయలేనన్నా, నేను నీ దగ్గర పని చేయదలుచుకోలేదు, నన్ను ఇబ్బంది పెట్టొద్దన్నా అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? తనకిష్టం లేని పని చేసి తనని ఇబ్బంది పెట్టాలని తన మనసు నొప్పించాలని అనుకోవడం లేదు, మిమ్మల్ని కలవడానికే మిథున ఇష్టపడడం లేదు, మీ దగ్గర పని చేయదలుచుకోలేదన్నా, నన్ను క్షమించండి అన్నా, నేను వేరొక పని ఏదైనా చూసుకుంటాను, ఇంకా నేను ఇక్కడికి రానన్నా, ఏదైనా అవసరం ఉన్నా నాకు ఫోన్ చెయ్యొద్దన్నా అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోతాడు. ఏంట్రా దేవా ఏం మాట్లాడుతున్నావు, జోక్ చేస్తున్నావా ఏంటి?
పండగ పూట అనగానే, లేదన్నా నేను నిజంగానే చెప్తున్నాను, జోక్ చేయడం లేదన్నా, నేను ఇక్కడికి పని చేయడం మిథునకి ఇష్టం లేదు, మిథునకి ఇష్టం లేని పని ఏది కూడా చేయదలుచుకోలేదన్నా, నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మాట్లాడి వెళ్ళబోతూ ఉండగా చిటికెలు వేసి రుద్ర ఆపుతాడు. ఆపేసరికి రుద్ర ఆగు అనగానే, నువ్వు ఉండు నాన్న, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎన్ని రోజులు మా నాన్న కాలి కింద చెప్పులా పనిచేసి ఇప్పుడు నీకు ఇష్టం లేదని పని చెయ్యను అంటే ఎలా కుదురుతుందిరా, నువ్వు ఉన్నంతకాలం బ్రతికినంతకాలం మా నాన్న కాలు కింద చెప్పులా పని చేయవలసిందే, నీ ఇష్టానుసారానికి చెయ్యను, నా భార్యకి ఇష్టం లేదు అంటూ నీకు నచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఉద్యోగం అనుకుంటున్నావా, నోరు మూసుకుని మా నాన్న దగ్గర పని చెయ్యాల్సిందే అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా అని చెప్పి ఇంకా దేవా అనగానే, నాకెందుకు తెలియదురా, నేను బాగానే మాట్లాడుతున్నాను, నువ్వే స్పృహలో ఉండి మాట్లాడట్లేదేమో, ఇంకొకసారి పని చేయను అది ఇది అని మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను, మా నాన్న దగ్గర నువ్వు చెయ్యాల్సిందే అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా అందరూ కూడా చూసి షాక్ అయిపోతారు. ఇప్పుడు దేవా అన్న ఖచ్చితంగా ఏదొకటి అంటాడు, ఏమనకుండా ఉండడు, వీడు ఎందుకు ఇలా రెచ్చిపోతున్నాడు, దేవా అన్నని ఎందుకు వీడు రెచ్చగొట్టాలని చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటూనే, అన్న నువ్వు వెళ్ళన్నా అంటూ దేవాని వెళ్ళమనేసరికి, ఎక్కడికి రా వెళ్ళేది, వీడు వెళ్ళడానికి వీల్లేదు, వీడు ఇక్కడే ఉండాలి, వీడిని ఖచ్చితంగా నేను ఆపేస్తాను, వీడిని ఆపకుండా వీడు మాత్రం వెళ్తే నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి, ఒరే రుద్ర అని చెప్పాను కానీ నీకేం తెలియదు నాన్న, ఈ దేవా ఉన్నాడని పెద్ద గొప్పగా నువ్వు వీడిని నెత్తినెక్కించుకున్నావు, వీడు చూసావా ఎలా మాట్లాడుతున్నాడో, వీడు నీ దగ్గర పని చేయడంట, ఎందుకు పని చేయడు, నీ కాలు కింద చెప్పులా వీడు పని చెయ్యాల్సిందే, వీడికి నచ్చినప్పుడు చేసి అవసరం తీరిపోయాక వెళ్ళిపోతాను అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఇంకా కాలర్ పట్టుకునేసరికి, వీడు ఎప్పుడైతే కాలర్ పట్టుకుంటాడో దేవా మాత్రం అంత ఈజీగా వదిలేస్తాడా, వాడి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టడు, వెంటనే వాడి కాలర్ పట్టుకుంటాడు. ఒరే దేవా అని చెప్పాను కానీ వాడు నా కొడుకురా అని చెప్పాను కానీ, నీ కొడుకైతే ఏంటన్నా, నా కాలర్ పట్టుకున్నా కానీ నేను నోరు మూసుకుని ఊరుకోవాలా, నేను నోరు మూసుకుని ఊరుకుని సైలెంట్గా ఉండాలా, అలా ఎలా ఉంటానన్నా, నేను ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, నేను ఖచ్చితంగా మాట్లాడతాను, చూడు నేను మీ నాన్న దగ్గర మాట ఇచ్చాను కాబట్టి పని చేశాను అంతే తప్ప బలవంతంగా కాలి కింద చొప్పులా ఒక బానిసలా నేను పని చేయలేదు, ఒకడి కింద పని చేయవలసిన అవసరం నాకు లేదు, ఇన్ని రోజులు దేవన్న నా సొంత అన్న అని అనుకున్నాను కాబట్టే డబ్బుల గురించి ఆశించకుండా నాకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకున్నాను, అంతకు మించి ఎప్పుడూ డబ్బులు ఎక్కువ తీసుకోలేదు, నేను దేని గురించి ఆశించలేదు, దేవ అన్న అంటే పురుషోత్తం అన్న అంటే నాకు ఇష్ట ప్రకారమే నేను పని చేశాను, నువ్వేంటి బానిసలా చేసావు అది ఇది అంటున్నావు, పైగా నా కాలర్ పట్టుకుంటావా, వదలరా అంటూ కాలర్ పట్టుకున్నాడు కదా, ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసరికి వదిలేసేసరికి ఒక్క తోపు తోస్తాడు, కింద పడతాడు. నీకిదే చెప్తున్నాను, ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే మాత్రం అస్సలు ఊరుకోను, నేను ఇక్కడ పని చేయనన్నా, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు ఫోన్ చేయడానికి వీల్లేదు, నీకు నాకు ఇంకా ఏ సంబంధం లేదు అంటూ అక్కడి నుంచి దేవా వెళ్ళిపోతాడు. ఎందుకురా రుద్ర తొందరపడ్డావు, వాడితో నేను ఏదో రకంగా మాట్లాడి ఒప్పించేవాడిని కదా అని చెప్పాను కానీ వాడు వినేటట్టు ఉన్నాడా నాన్న, వాడిని పట్టుకుని బ్రతిమాలతావేంటి, పోతే పోనీ రుద్ర అనగానే, పోతే పోనీ ఏంట్రా, వాడి దగ్గర 4 బస్తీల జనం ఉన్నారు, వాడు నాతో కలిస్తేనే ఆ 4 బస్తీల జనం వాళ్ళు నాకు ఓటులు వేస్తారు, ఆ విషయం మర్చిపోయావు, నువ్వు నన్ను ఎమ్మెల్యేని చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా, ఎప్పటికీ నువ్వు నన్ను ఎమ్మెల్యేని చేయలేవు, అది నీకు అర్థం కావట్లేదు, ప్రతిసారి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావో నాకు తెలియటం లేదు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు నాన్న అని చెప్పాను కానీ వద్దు, ఇంకా నువ్వేం చెప్పకు, నువ్వు నాకు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు, ప్రతిసారి నువ్వు ఏదో ఒక ఇబ్బంది తెస్తూనే ఉన్నావు, ఇబ్బంది తేవడం వల్ల ఎంత పెద్ద ఇష్యూ వచ్చిందో చూస్తున్నావు కదా, ఎందుకు ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావాలని చూస్తావు, నాకు ఎమ్మెల్యే అవ్వడం చాలా ముఖ్యం, ఎమ్మెల్యే కావాలని నా కోరికను ఎవరు దూరం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను, నీ వల్ల ఆ కోరిక దూరం అయింది అంటే నేను అస్సలు తట్టుకోలేను, అది నీకు అర్థం కావట్లేదు అనగాని, అది కాదు నాన్న అని చెప్పనేసరికి, ఇంకా నువ్వేం మాట్లాడకూడదు
సముద్ర, ఏం చేయాలో అదే చేస్తాను అనేసరికి ఆ మిథున వల్లే ఇదంతా వచ్చింది. ఆ మిథునే ప్రాణాలతో ఉండకూడదు. వాడు నా నుంచి చెయ్యి దాటిపోవడానికి కారణం ఆ మిథున. ఆ మిథుననే నేను లేకుండా చేస్తే మిథున ఇంక నన్ను ఏమీ చేయలేదు. ఆ దేవాగాడు మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. వాడికి 2 కన్నీటి చుక్కలు కార్చి వాదారిస్తే వాడు మళ్ళీ నా దగ్గరికే వచ్చి చేరతాడు. చేస్తా, ఆ మిథునని చేస్తా అని చెప్పి పురుషోత్తం కాస్త చాలా కోపంగా ఉంటాడు. ఇంకా మిథున దగ్గరికి వచ్చేసేసరికి ఎందుకెళ్ళారు, దేనికోసం అంట అని చెప్పాను. కానీ నీకు ఇష్టం లేని పని నేను ఏదైనా చేస్తానా మిథున? నీకు అక్కడ పని చేయడం ఇష్టం లేదు కదా, అందుకనే పనికి రాను అని చెప్పేశాను. ఇంకా పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్ళే పని లేదు, పురుషోత్తం అన్నతో మాట్లాడే పని లేదు, పురుషోత్తం అన్నకు మనకు ఏ సంబంధం లేదు. ఇంకా ఏ విషయానికి నేను రాను అని చెప్పి మాట్లాడేసి వచ్చేసాను అనగానే, చాలా థ్యాంక్స్ దేవా, నా మాటకు విలువనిచ్చావు అనగానే, నీకు విలువనివ్వకపోతే ఎవరికి విలువనిస్తాను? నన్ను నమ్మి, నేను మారాను అని నమ్మి రౌడీయిజానికి వెళ్ళడం ఇష్టం లేదని నమ్మే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. మరి నీ నమ్మకాన్ని నేను ఎలా వమ్ము చేస్తాను? ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టను, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నీకు ఏ ప్రమాదం రానివ్వను అని చెప్పి ఇంకా దేవ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే సరే రెడీ అవ్వు, గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాము, సాయంత్రం సంబరం ఉంటుంది, సంబరంలో కూడా నిన్ను తీసుకువెళ్తాను, ఎప్పుడు నువ్వు ఇలాంటి చోటికి వెళ్ళింది లేదు కదా అని చెప్పాను. కానీ సరే దేవా వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి రెడీ అవుతుంది. దేవా వస్తూ వస్తూ తన దగ్గర ఉన్న డబ్బులతో మిథునకు ఒక మంచి చీర తీసుకొస్తాడు. ఇది నా బహుమతిగా నీకిస్తున్నాను అనగానే, డబ్బులు లేవు కదా దేవా అని చెప్పనేసరికి, డబ్బులు అవే వస్తాయి, రేపటి నుంచి పనికి వెళ్తాను కదా, ఇప్పుడు నీకు చీర తీసుకోవాలి అని నా మనసు కనిపించింది, అందుకే తీసుకున్నాను అని చీరను కాస్త ఇచ్చేసరికి ఆ చీర కట్టుకుని మిథున వస్తుంది. ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. గుడికి బయలుదేరి, దేవా మిథున నువ్వు మళ్ళీ కలిసిపోయారంట కదా, నాకు చాలా సంతోషంగా ఉందని బస్తీలో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు. చాలా థ్యాంక్స్ అక్క, పిన్ని థ్యాంక్స్ పిన్ని అని చెప్పనేసరికి అందరితో నవ్వుతా పలకరించుకుంటూ, చూసావా దేవా మిథున ఇద్దరు ఒకరి కోసం ఒకరు బ్రతుకుతున్నారు. దేవా ఆ పురుషోత్తం అన్న దగ్గర కూడా పని మానేశాడంట. మిథున కోసం తను రౌడీయిజాన్ని కూడా మానేసి చక్కగా ఏదొక పని చేసుకోవాలనుకుంటున్నాడంట. ప్రతి భర్త కూడా తన భార్య కోసం ఇలా తన భార్యకి ఇష్టం లేని పనులు మానేస్తే ఎంతో బాగుంటుంది కదా అని అమ్మలక్కలంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అవును నిజమే, నిజంగా మిథున చాలా అదృష్టవంతురాలు, తన మాట వినే భర్తను సొంతం చేసుకుంది. దేవా కూడా చాలా మంచివాడు. ఆ కోటీశ్వరరాలు మిథున వాళ్ళ నాన్నను కూడా కాదని ఇంటికి దేవాని నమ్ముకుని వచ్చేసిందంట. తను చాలా గొప్పది, కోట్లాస్తిని తండ్రి ప్రేమని వదులుకుని దేవా కోసం వచ్చిందంటే దేవా మారడంలో తప్పేమీ లేదు వదిన అని అందరూ మాట్లాడుకునేసరికి ఆ మాటలు దేవా చెవిన మిథున చెవిన వినబడడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఎంతగానో సంతోషపడతారు. నువ్వు నేను కలవడం ఎంతమందికి నచ్చిందో చూసావా అనగానే, మన ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు కదా దేవా అని చెప్పనేసరికి, నాన్నకు కోపం, భానుని చేసుకుంటానని మాట ఇచ్చి మాట తప్పానని, నువ్వంటే ఇష్టం లేక కాదు అనగానే, మాట ఇవ్వకుండా ఉండాల్సింది అనేసరికి, సర్లే జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి ఆలోచించుకున్నంత మాత్రాన ఏ ఉపయోగం ఉండదు కదా మిథున, వదిలేసే పద ప్రశాంతంగా గుడికి వెళ్దామని ఇద్దరు కూడా గుడికి బయలుదేరతారు. గుడికి బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ నమస్కరించుకుంటారు. నమస్కరించుకునేసరికి అక్కడే పురుషోత్తం ఉంటాడు. ఎందుకంటే మిథునను ఆ జాతరలోనే లేపేయాలని ప్లాన్ చేస్తారు కాబట్టి. ఇంకిక్కడ వీళ్ళు కూడా అంటే అదే సమయానికి లలిత వాళ్ళు కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చేసరికి అమ్మ మిథున అని చెప్పి లలిత 2 అడుగులు ముందుకేసేసరికి హరివర్ధన్ కాస్త ఆపేస్తాడు. ఆపేసేసరికి బాగున్నావా అని కళ్ళతోటే పలకరించేసరికి, బాగున్నానమ్మా, బాగున్నావా బాబు అని చెప్పనేసరికి, బాగున్నాను అని చెప్పి కళ్ళతోటే పలకరించుకుంటారు. మిథున దగ్గరికి వెళ్ళలేక, మిథునను గుండెలకి హత్తుకోలేక ఎంతగానో తనలోనే తను నరకయాత్ర అనుభవిస్తుంది లలిత అయితే. ఇంకా అలా బాధపడిన తర్వాత
గుడిలోకి వెళ్ళి నమస్కరించుకున్న తర్వాత అందరూ బయటికి వస్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్గా హరివర్ధన్ వాళ్ళు వెనకాలంటారు. పురుషోత్తం తన రౌడీలని పంపిస్తాడు. పంపించేసరికి మిథునను కత్తితో పడవడానికి కాస్త ఒక రౌడీ వాడు వచ్చేసరికి దేవ ఆ కత్తిని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకోవడంతో మిథున వెనకాలంటుంది, దేవ ముందుంటాడు, కత్తి పట్టుకుంటాడు. పట్టుకునేసరికి ఇంకా ఆ రౌడీలు ఒక 4-5 మళ్ళీ చుట్టుముట్టేస్తారు. చుట్టుముట్టేయడంతో మిథున వైపు ఎవ్వరూ రాకుండా ఇంకా అందరూ కూడా మిథునను చుట్టూ ముట్టేసేసరికి దేవ మిథున వైపు రాకుండా కాపాడడానికి ప్రయత్నించేసరికి దేవ కూడా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతాడు. దేవాని కత్తిఘాట్లు ఒంటి నిండా కత్తిఘాట్లు పొడిచేస్తారు. తర్వాత మిథునను కూడా పొడిచేసేసరికి అప్పుడు హరివర్ధన్ వచ్చి వాళ్ళందరినీ కూడా, పోలీసులు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళందరినీ కూడా పట్టేసుకునేసరికి ఎవర్రా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు అనగానే అది అనేసరికి ఎవర్రా పంపించారు అనగానే పురుషోత్తమ అన్న అని చెప్పనేసరికి పురుషోత్తం ఎందుకు పంపించాడు అనగానే దేవా పురుషోత్తం అన్న దగ్గర రౌడీయిజం మానేశాడు, అది మిథున వల్లే మానేశాడని చెప్పి పురుషోత్తమన్న మిథునను లేపేమని పంపించాడు అంటూ పోలీసు చితక్కొట్టేసరికి నిజం చెప్తాడు. చెప్పేసేసరికి దేవాను మిథునను ఇద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు హరివర్ధన్. అయితే తీసుకువెళ్ళేసరికి ఏంటి నాన్న ఇలా జరిగింది అని చెప్పనగానే దేవా మిథున కోసం రౌడీయిజం మానేశాడు, అప్పుడు మిథున దేవాల తరపున మనం నిలబడాల్సిందే, వాళ్ళ కోసం మీరు పోరాడడం ఏంటి మామయ్య, వాళ్ళు ఎవరో కాదు, నా కొడుకు అల్లుడే కదా, నా కూతురు అల్లుడే కదా, వాళ్ళ గురించి నేను పోరాడకపోతే ఎవరు పోరాడతారు, రాహుల్ చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అంటూ సరాసరి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి పురుషోత్తం అంటూ గట్టిగా పిలుస్తాడు. గట్టిగా పిలవడంతో సార్ మీరేంటి ఇలా వచ్చారు అనగానే ఎక్కడున్నాడు నీ కొడుకు అని చెప్పనేసరికి నా కొడుకు ఏం చేశాడు అనగానే ఏం చేశాడా చెప్తాను అంటూ రుద్ర అని పిలిచేసరికి రుద్ర వస్తాడు. రుద్ర రావడంతో పీక పట్టుకుంటాడు. నీ కొడుకును పట్టుకుంటే నీకు బాధ అనిపిస్తుంది కదా, నీ కొడుకు వెధవాన్ని తెలిసినా నీ కొడుకును పట్టుకున్నప్పుడు బాధ అనిపిస్తే నా అల్లుడిని నా కూతుర్ని రక్తంలో పడుకునేటట్టుగా అంత దారుణంగా కిరాతకంగా హింసించాలనుకున్నావా, నా అల్లుడు మారాలని అనుకోవడంలో తప్పలేదు కదా, నువ్వు ఎమ్మెల్యేగా గెలవడం కోసం నా అల్లుడు నీ దగ్గర చెంచాగిరి చెయ్యాలి అన్న ఉద్దేశంతో నా కూతురు అడ్డుగా ఉందని నా కూతురు ప్రాణాలు తీయాలనుకుంటావా, ఇప్పుడు నీ కొడుకుని నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాను, నువ్వు కూడా తప్పొప్పుకుని జైల్లోకి కూర్చోకపోతే మాత్రం అస్సలు ఊరుకోను, నువ్వు నీ కొడుకే కదా ఇదంతా చేశారు, ఎవరిని వదిలిపెట్టను, నువ్వు ఏ ఎమ్మెల్యే సీటు కోసమైతే ఎంత తాపత్రయపడ్డావో ఆ ఎమ్మెల్యే సీటు నీకు ఎప్పటికీ దక్కనివ్వను, నువ్వు ఎమ్మెల్యే మాత్రం కానివ్వను, నా కూతురు అలా హాస్పిటల్లో ఉండేటట్టు చేసిన నిన్ను నీ కొడుకుని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టను, నువ్వు ఎమ్మెల్యేవో అవ్వనివ్వను అంటూ ఇంకా రుద్రాన్ని కాస్త ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. అన్నా అని చెప్పనగానే రుద్ర అంటూ పిలుస్తున్నా కానీ హరివర్ధన్ కాస్త రుద్రను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసి వాళ్ళ తండ్రి వచ్చి అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పేంత వరకు వదిలిపెట్టద్దు అనగానే వెనకాలే వస్తాడు పురుషోత్తం వచ్చి నా కొడుకు ఎక్కడ అనగానే మీరెందుకు వచ్చారు అని చెప్పనేసరికి దేవా మీద మిథున మీద అటాక్ చేయించింది నేనే, నా కొడుకుకి ఏ పాపం తెలియదు, నా కొడుకు ఏ తప్పు చేయలేదు, నేనే అటాక్ చేయించాను, నా కొడుకును వదిలేయండి అనేసరికి ఎవరిని వదిలిపెట్టొద్దని సారే చెప్పారు, మీరు చేసిన తప్పును ఒప్పుకొని మీరు జైల్లో ఉండడం తప్ప సార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దన్నారు, మీ తండ్రి కొడుకులు ఇద్దరి మీద కూడా కేసు పెట్టి సార్ మిమ్మల్ని స్టేషన్లోనే ఉంచమని చెప్పారు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ ఇంకా మాకేం చెప్పొద్దు సార్ చెప్పినట్టు చేయడమే మా పని, సార్ చెప్పినట్టు చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి, మేమెందుకు రిస్క్ చేయాలి, మీకోసం మేము ఆ రిస్క్ చేయలేము, మీరు చేసిన తప్పును ఒప్పుకొని జైల్లో ఉండడమే అనగానే నేనే వాళ్ళ మీద అటాక్ చేశాను అంటూ వాళ్ళిద్దరి మీద అటాక్ చేసింది నేనేనంటూ ఇంకా పురుషోత్తం కాస్త ఒప్పుకొని ఇంకా పురుషోత్తము ఇటు రుద్రను కూడా అరెస్ట్ చేస్తారు. వెంటనే హరివర్ధన్కి ఫోన్ చేసి చెప్పేసేసరికి ఇంక ఇక్కడ మిథున దేవాలు ఇద్దరికీ కూడా ముందుగా దేవాకే ఎక్కువ కత్తిపోట్లు దిగాయి కదా, మిథునకు ఒక్క కత్తిపోటు మాత్రమే దిగుతుంది, ఇంకా దేవాకు ఎక్కువ కత్తిపోట్లు దిగడంతో చాలా రక్తం పోయింది సార్,
తనను బతికించాలంటే రక్తం ఎక్కించాలి అనగానే ఏ బ్లడ్ గ్రూప్ డాక్టర్ అని చెప్పనేసరికి పలానా బ్లడ్ గ్రూప్ అని చెప్పాను. కానీ ఆ బ్లడ్ గ్రూపు నాదే, నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా రాహుల్ షాక్ అవుతాడు. ఆ రౌడీ వాడి కోసం ఏంటనేసరికి, రౌడీ ఏంటి రౌడీ, అతను నా అల్లుడు, నా కూతురు భర్త, వాడు మారాలనుకున్నాడు, వాడు రౌడీగా ఉన్నాడు అని వాడిని నేను అసహించుకున్నాను తప్ప వాడు రౌడీయిజం వదిలేసి తను ప్రాణాల మీదకి తెచ్చుకున్న తర్వాత కూడా వాడిని నేను ఎందుకు అసహించుకుంటాను? మిథున వాడిని నమ్మి వచ్చింది అంటే వాడు నిజంగా మారాడు అనుకున్నాను. అనుకున్నట్టుగానే వాడు మారాడు. అలాంటి తప్పుడు వాడి కోసం నేను ఏదైనా చేస్తాను, నా అల్లుడు కోసం నేను ఏదైనా చెయ్యగలను అని చెప్పి నేను ఇస్తాను బ్లడ్ అని చెప్పాను. కానీ సార్ మీరా అని చెప్పనేసరికి, ఏ డాక్టర్, జడ్జిగా నేను నా అల్లుడిని కాపాడుకోకూడదా, నేను నా అల్లుడికి బ్లడ్ ఇవ్వకూడదా అని చెప్పాను. కానీ అలా అని కాదు సార్ అని చెప్పనేసరికి సరే అని లోపలికి వచ్చిన తర్వాత ఇంకా హరివర్ధన్ కాస్త బ్లడ్ ఇస్తాడు. బ్లడ్ ఇచ్చేసరికి ఆ బ్లడ్ని కాస్త హరివర్ధను బయటకు వచ్చి కూర్చునగానే వెంటనే జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వడంతో ఇద్దరు కూడా లలిత పక్కన కూర్చుని జ్యూస్ తాగుతాడు. వీళ్ళిద్దరూ నిలబడే ఉంటారు. ఇలాంటి దుర్మార్గాలన్నీ చూడాల్సిన పరిస్థితి వస్తుంది అనగానే, దుర్మార్గం ఏంటి దుర్మార్గం, దేవా మారాడు అని మా నాన్నే తన రక్తం ఇచ్చి మరీ అల్లుడిని కాపాడుకోవడానికి సిద్ధపడుతుంటే మా నాన్నే నమ్మినప్పుడు నేను ఎదురు సమాధానం చెప్పలేను. మా నాన్న ఏదైతే నమ్మాడో అది నిజమని నేను నమ్ముతాను అంటూ ఇంకా రాహుల్ అంటాడు. ఇంకా మిథున స్పృహలోకి వచ్చేసేసరికి నాన్న దేవాకు అని చెప్పాను. కానీ అల్లుడికి ఏమీ కాదు, అల్లుడికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ చెప్పేసరికి, అవునమ్మా, అల్లుడి గారికి చాలా రక్తం పోయింది, ఆ రక్తం అంతా కూడా మీ నాన్నే ఇచ్చారు, మీ నాన్నే దేవాకు రక్తం ఇచ్చి మరీ కాపాడుకున్నారు అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు సత్యమూర్తి వీళ్ళంతా కూడా వస్తారు. వచ్చేసరికి దేవాకు ఎలా ఉంది అనగానే, ఏం కాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే, చాలా కరెక్ట్ సమయానికి మీరు దేవాకు రక్తం ఇవ్వడం వల్ల ఏ ప్రమాదం లేకుండా దేవా కోలుకున్నాడు సార్. 1 గంట 2 గంటల్లో దేవా స్పృహలోకి వస్తాడు. అప్పుడు వెళ్ళి మీరు మాట్లాడండి, మిథునకు బాగానే ఉంది అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో, ఏంటి దేవాకు ఈయన బ్లడ్ ఇచ్చాడా అని చెప్పి అందరూ షాక్ అయిపోతారు. చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పాను. కానీ ఎందుకు మాస్టారు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, నేను రక్తం ఇచ్చింది వేరే వాళ్ళు ఎవరికో కాదు కదా, నా అల్లుడికే కదా అని చెప్పాను. కానీ అంటే దేవాను అని చెప్పనేసరికి, అవును దేవా రౌడీయిజం మానేయడం వల్లే ఆ పురుషోత్తం దేవా మీద అటాక్ చేశాడు, కాబట్టి దేవా పూర్తిగా మారాడు అని నేను నమ్ముతున్నాను. నా కూతురు నమ్మకమే నిజమైందని నేను నమ్ముతున్నాను. నా కూతురు దేవాను నమ్మి ఇక్కడికి వచ్చింది, అందుకే దేవాకు నా రక్తం ఇచ్చి మరీ నేను కాపాడుకున్నాను అంటూ హరివర్ధన్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి దేవాకు 1 గంటలో స్పృహ వస్తుంది. స్పృహ రావడంతో, ఇప్పుడు నీకు అంతా బాగానే ఉందా దేవా అని చెప్పనేసరికి, సార్ మీరా అని చెప్పాను. కానీ సార్ ఏంటి సార్, ఆ మామయ్య అని పిలు అని చెప్పనేసరికి, ఏంటి సార్ నన్ను నిజంగా క్షమించారా అని చెప్పనేసరికి, నిన్ను క్షమించకపోతే ఎవరిని క్షమిస్తాను దేవా, నువ్వు నా అల్లుడివి అని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను క్షమించాను. నువ్వు దేని గురించి ఆలోచించుకో, దేని గురించి ఆలోచించకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకో, నేను ప్రతి ఒక్కటి నమ్ముతున్నాను అంటూ హరివర్ధన్ కాస్త చెప్పేసరికి చాలా సంతోషపడతాడు. మిథున అని చెప్పాను. కానీ మిథునకు ఏమీ కాలేదు, నీకే ఎక్కువ కత్తిపోట్లు దిగాయి కాబట్టి నీకే ప్రమాదం అయ్యింది. మిథున అంతా బాగానే ఉంది, మిథున కోలుకుంటుంది, నువ్వు ఏం మనసులో పెట్టుకోకు, మిథునకు నేనున్నాను, నేనున్నాను, నువ్వు దేని గురించి ఆలోచించకు అని చెప్పి హరివర్ధన్ కాస్త ఇద్దరికీ ధైర్యం చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరికీ అండగా ఉండడంతో పాటు అక్కడ పురుషోత్తానికి అలాగే రుద్రకి కూడా జీవిత ఖైదు వేసేస్తాడు. మామూలుగా వదిలిపెడతాడా? మిథున జోలికి దేవా జోలికి వస్తే ఇలా వదిలిపెట్టడు కదా. మొత్తం పాత కేసులన్నీ కూడా వాళ్ళ మీద అన్నీ తిరగతోడి క్రిమినల్ చాట్ అంతా కూడా తీసి మొత్తానికైతే రుద్రకు ఇటు పురుషోత్తానికి దిమ్మ తిరిగే షాకిస్తాడు. మిథున దేవాలను క్షమిస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్